హలో అండి, హాయ్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వచ్చేసి నేను మీతో మైసూర్ పాక్ రెసిపీ షేర్ చేసుకుంటానండి. సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు షేర్ చేసుకుంటాను. సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మైసూర్ పాక్ కోసం శనగపిండి కావాలండి. 1 కప్ శనగపిండి తీసుకున్నాను అండ్ జల్లించేసుకుంటున్నాను, డస్ట్ అవి ఉండకుండా, ఉండలు ఫామ్ అవ్వకుండా. సో 1 కప్ శనగపిండి తీసుకున్నానండి. 1 కప్ శనగపిండికి 1 కప్ షుగర్ తీసుకోవాలి. సో కరెక్ట్గా ఉంటుంది. సో పావు కప్ వాటర్ వేసుకొని మనం పాకం పట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఆయిల్ తీసుకుంటున్నానండి. నేను 2 కప్స్ ఆయిల్ తీసుకుంటున్నాను. అంటే 1 కప్ శనగపిండికి 2 కప్స్ ఆయిల్ తీసుకోవాలి. మీ ఇష్టం, కావాలంటే ఘీ అని తీసుకోవచ్చు. 1 కప్ ఘీ, 1 కప్ ఆయిల్ తీసుకోవచ్చు, లేదా 2 కప్స్ ఘీ తీసుకోవచ్చు. సో ఒక స్టవ్ మీద నేను పాకం పట్టేసుకున్నానండి అండ్ 1 స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. సో ఆయిల్ వేడివేడిగా ఉండాలి. తర్వాత పాకం వచ్చేసి మనకు తీగ పాకం రావాలండి. పాకం చెక్ చేసుకుంటూ ఉండాలండి. తీగ పాకం రాగానే మనము శనగపిండి యాడ్ చేసుకోవాలి, జల్లించిన శనగపిండి. సో యాడ్ చేసుకుంటున్నాను నేను. శనగపిండి యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. లంప్స్ ఫామ్ అవ్వకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉండాలి. కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉండాలండి. కంటిన్యూస్గా స్టిర్ చేస్తే లంప్స్ ఏమి ఫామ్ అవ్వవు, మనకి క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తుంది. సో తర్వాత మనం క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఒక గంటి ఆయిల్ అండి, వేడి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయినా ఘీ అయినా మన ఇష్టం, ఏది కావాలంటే అదే వేసుకోవాలి. మనం హీట్ చేసి పెట్టుకున్నాం కదా 2 కప్స్ ఆఫ్ ఆయిల్. సో అంతా అయిపోయేదాకా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ ఉండాలి. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలా చేసుకోవాలండి. సో ఆయిల్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మనకి మన మిక్చర్ అనేది, శనగపిండి చక్కెర మిక్చర్ అనేది డబుల్ అవుతున్నట్టు ఉంటుందండి. సో పొంగుతున్నట్టు ఉంటుంది. సో అంత ఆయిల్ అయిపోయేదాకా మనము వేసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి. సో జాగ్రత్తగా చేసుకోవాలండి. సో మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఒకేలా మనం చేతికి తీసుకున్నప్పుడు అంటుకోకుండా బాల్ లాగా ఫామ్ అయిపోతే మన మిక్చర్ రెడీ అయిపోయినట్టు. సో అయిపోయిందండి, ఆయిల్ వదిలేస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్ గ్రీస్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్తో అయినా ఘీతో అయినా గ్రీస్ చేసుకొని మనము రెడీ అయిన మిక్చర్ దానిలో వేసుకోండి. లోతుగా రావాలంటే ఒక గిన్నెలో లాగా వేసుకోవచ్చు. ప్లెయిన్గా కావాలంటే నేను ప్లేట్లో తీసుకుంటున్నాను. సో మన ఇష్టం అండి, దేనిలో కావాలంటే దానిలో మనం తీసుకోవచ్చు. గిన్నెలో తీసుకుంటే మనకి లావు లావుగా వస్తాయి మైసూర్ పాక్. సో ప్లేట్లో వేసేసుకున్నానండి. జెంటిల్గా ప్రెస్ చేయండి, గట్టిగా వద్దొద్దు. సో ఇది చల్లారిన తర్వాత, గోరువెచ్చగా అయిన తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. సో ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. నేను డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా యమ్మీగా ఉంటాయి. సో ఇలా ఇంట్లోనే చేసుకొని తింటే చాలా హెల్తీ కదా. సో మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.